ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రాయోజిత పథకమైన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను వినియోగించుకుంటున్నాయి. ప్రతి ఇంటిని సోలార్ ద్వారా విద్యుత్ వినియోగానికి అనుసంధానించేందుకు అడుగులు వేస్తున్నాయి. ముందుగా రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ పథకంలో భాగం చేసి వారి ద్వారా అంచెలంచెలుగా పథకాన్ని విస్తృతపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా మహిళల ఇళ్లపై సౌర పలకలు కాంతులు వెదజల్లుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో స్వయం సహాయక సంఘాల మహిళలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం చేస్తున్నాయి. డ్వాక్రా, మిప్మా మహిళల ఇళ్లపై సోలార్ పలకల ఏర్పాటుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. రాయితీతో పాటు తక్కువ వడ్డీతో రుణాన్ని బ్యాంకులు అందిస్తున్నందున ఈ పథకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తొలి విడతగా 1,00,000 మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్ పైకప్పులు అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సౌర పలకల ఏర్పాటు వల్ల కలిగే లబ్ధి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. సమ్మతి తెలిపిన వారికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మందికి పైగా సమ్మతి తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు అమర్చారు. ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. మనం వెళ్లి మోటివేట్ చేసి కన్జ్యూమర్లు వినియోగదారులను మోటివేట్ చేయాలంటే ముందుగా ఆ పథకం గురించి మనకు తెలిసి ఉండాలి. ఆ పథకాన్ని చేసినప్పుడు వినియోగదారులకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేది మనం తెలుసుకుని వినియోగదారులు చెప్తే బాగుంటుందనేది కలెక్టర్ గారి సూచన. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన ఎన్టీఆర్ జిల్లాలో డ్వాక్రా మహిళలు కానివ్వండి, సెక్రటరీ ఉద్యోగులు కానీ అందరూ కూడా ఈ సూర్యఘర్ కింద అప్లికేషన్స్ రిజిస్టర్ చేసుకున్నారు. డ్వాక్రా మహిళలందరూ కూడా ఆల్రెడీ వీళ్ళకి బ్యాంకింగ్ లో లోన్ తీసుకోవడం మీద వీటి మీద పూర్తి అవగాహన ఉంది. ఈ పథకం కింద వినియోగదారులకి యూనిట్ ప్రాజెక్ట్ కాస్ట్ లో 90% వరకు కూడా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. కేవలం 10% వినియోగదారులు చెల్లిస్తే సరిపోతుంది. ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కానీ ఎటువంటి డాక్యుమెంటేషన్ కానీ అవసరం లేదు. ఇమీడియట్ గా బ్యాంక్స్ లోన్ రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు వచ్చేసేసి ఎన్టీఆర్ జిల్లాలో 84,000 విద్యుత్ వినియోగదారులు ఈ పీఎం సూర్యఘర్ పథకం కింద నమోదు చేసుకున్నారు. మార్చి ఎండింగ్ కల్లా 1,00,000 యూనిట్లు ఇన్స్టాల్ చేయాలనేది మన కలెక్టర్ గారు చెప్పినటువంటి లక్ష్యం. పీఎం సూర్యఘర్ యోజన గృహ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. 3 రకాల సామర్థ్యంతో సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. 3 కిలోవాట్ల సామర్థ్యమున్న రూఫ్ టాప్ ఏర్పాటు వ్యయం 1.95 లక్షల రూపాయలు. రాయితీ 78,000 వస్తుంది. 2 కిలోవాట్లయితే ఏర్పాటు వ్యయం 1.4 లక్షలు కాగా రాయితీ 60,000 వర్తిస్తుంది. కిలోవాట్ వ్యయం 70,000 కాగా 30,000 రాయితీ లభిస్తుంది. ఇంటి విద్యుత్ వినియోగాన్ని బట్టి రూఫ్ టాప్ సామర్థ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. లబ్ధిదారు వాటా 10% పోను మిగతా మొత్తాన్ని 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించే బాధ్యతను సెర్ప్ అధికారులు తీసుకుంటున్నారు. ఒకవేళ లబ్ధిదారు 10% వాటా కూడా చెల్లించలేని స్థితిలో ఉంటే ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, పొదుపు మొత్తం నుంచి అందించనున్నారు. ఒకసారి సౌర పలకలు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్ల పాటు విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకుని మన ఇంటి పైకప్పుపై ఉత్పత్తి అయిన విద్యుత్తును గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. మనం వాడుకున్న విద్యుత్తులో ఉత్పత్తి అయిన యూనిట్లను మినహాయించి మిగిలిన యూనిట్లకు సొమ్ము వసూలు చేస్తారు. బ్యాంకులు కూడా చాలా ముందుకు వచ్చారు. అందరూ కూడా సొంతలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లోన్ మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చిన్న ప్రక్రియ అండి. ఆధార్ కార్డు, ప్రతి నెల వస్తున్న కరెంటు బిల్లు, బ్యాంక్ పాస్బుక్ ఉంటే చాలు ఈ స్కీమ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. బ్యాంకర్ కూడా ఇమీడియట్ గా వితిన్ 1 వీక్ లోపు అప్లికేషన్ పెట్టుకున్నాక 1 వీక్ లోపు లోన్ శాంక్షన్ చేస్తా ఉన్నారు. లోన్ మంజూరై ఇన్స్టాల్ చేసినాక అనదర్ 1 వీక్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 78,000 రూపాయలు కూడా సబ్సిడీ రూపేణ లబ్ధిదారు అకౌంట్ కి లేదా ఖాతా అకౌంట్ లోన్ అకౌంట్ కి వస్తా ఉంది. కాబట్టి బ్యాంకర్లు ముందుకు వస్తున్నారు. లబ్ధిదారులు కూడా ఇప్పటి వరకు పెట్టుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. జిల్లాలో దాదాపు 700 పైచీలకు 700 నుంచి 900 మంది దాకా పీఎం సూర్యఘర్ ఇన్స్టాల్ చేసుకున్నట్టుగా రికార్డులు ఉన్నాయి ఎస్సీ ట్రాన్స్కో దగ్గర. అందులో 400 మంది కేవలం మన ఎస్హెచ్జి మహిళలే చేసుకున్నట్టుగా మా కాడ రికార్డులు ఉంది. కరెంటు కాల్చుకునే మీటర్ సపరేట్గా ఉంటుంది. వీళ్ళు జనరేట్ చేసి ఉత్పత్తి చేసే మీటర్ కూడా సపరేట్గా పవర్ గ్రిడ్కి జనరేట్ చేస్తున్నారు. కాబట్టి మినిట్ టు మినిట్ ఆ క్షణానికి ఎంత పవర్ వీళ్ళు ఉత్పత్తి చేశారు, ఎంత వీళ్ళ అకౌంట్లో జనరేట్ అవుతుంది మనీ కూడా అనేది కూడా తెలిసి వస్తుంది. కాబట్టి ఇది జిల్లాలో ఉన్న లబ్ధిదారులకు అందరూ కూడా మంచి అవకాశం కింద భావిస్తున్నాం. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు రాయితీలు ఇస్తున్నాయి. ఇంటి పైకప్పుపై సౌర పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి వాడుకుంటే బిల్లు తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు జరుగుతుంది.